కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రక్షణ శాఖ భూముల బదలాయింపుపైన రాజ్నాథ్ తో రేవంత్ చర్చించారు. హైదరాబాద్ నగరంలో రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెహదీపట్నం రైతు బజార్ దగ్గర స్కై వాక్ నిర్మిస్తున్న విషయాన్ని రాజ్నాథ్ కు వివరించారు. ఇందుకోసం అక్కడ ఉన్న 0.21 హెక్టార్ రక్షణ భూమిని బదిలీ చేయాలని రేవంత్ కోరారు. స్కై వాక్ నిర్మాణం రక్షణ శాఖ భూమిలో మినహా పూర్తి కావస్తోంది. దీంతో వీలైనంత త్వరగా ఆ భూమి బదిలీకి చొరవ చూపాలని రాజ్నాథ్ ను సీఎం అభ్యర్థించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ ఎగ్జిట్ ర్యాంప్ల నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరం ఉందని రేవంత్ వివరించారు. మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు అవసరమైన రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కు రేవంత్ విన్నవించారు. భవిష్యత్తులో మెట్రో కోసం కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదన చేశామని రాజ్నాథ్ కు రేవంత్ వివరించారు. ఈ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ను తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. ఇక రాజ్నాథ్ తో రేవంత్ భేటీకి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కాసేపటి క్రితమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. సీఎంతో పాటుగా ఎంపీలు వంశీకృష్ణ, అలాగే కడియం కావ్యతో పాటుగా మల్లిరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 25 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. రక్షణ శాఖ భూములకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు విజ్ఞాపనలు అందించడం జరిగింది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న భూములతో పాటుగా ముఖ్యంగా హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారికి తో పాటుగా హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కావాల్సిన భూముల్ని అడగడం జరిగింది. దీనికి కేంద్రం కూడా ఈ భూములు ఇచ్చేందుకు అనుమతించినట్లుగా కూడా తెలుస్తోంది. సో రక్షణ శాఖ మంత్రికి కృతజ్ఞతలు కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా ఇవ్వాలని చెప్పి తెలంగాణకు బదలాయించాలని చెప్పి రక్షణ శాఖ మంత్రిని కోరారు. ఇటు ముఖ్యంగా ఈ జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం పైన కూడా ఇటు రక్షణ శాఖతో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనలపైన కూడా ఇటు చర్చించడం జరిగింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 సైనిక్ స్కూల్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఇటు సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన కూడా గతంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి విజ్ఞాపనలు చేశారు. ఈ అంశాన్ని కూడా మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సైనిక్ స్కూల్ ముఖ్యంగా ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. అలాగే పూణేలో ఉన్న ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ను సికింద్రాబాద్ కి తరలించాలని చెప్పి గతంలో ప్రధానికి లేఖ రాశారు. సో ఈ అంశాన్ని కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో రక్షణ శాఖ మంత్రిగా వరుసగా 3rd టర్మ్ ఇటు రాజ్నాథ్ సింగ్ కొనసాగుతున్నారు. సో అనేక అంశాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ అనేక పెండింగ్ అంశాలు ఈ రక్షణ శాఖ భూములకు సంబంధించి, సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించి, అలాగే సదరన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన అంశం పైన ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లడం జరిగింది. ఈ భూముల బదలాయింపుతో ముఖ్యంగా నిర్మాణాలు కానీ, స్కైవేస్ కానీ, రోడ్ల నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సో ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అనువుగా ఉంటుంది అని చెప్పి ఈ విషయాలన్నింటినీ కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నోటీస్కి మరోసారి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో కేంద్ర పట్టణ అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇటు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి. సో ఆయనతో కూడా ఇటు పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలు, అలాగే ఇటు ముఖ్యంగా పట్టణాభివృద్ధికి సంబంధించి మెట్రో లైన్స్ సంబంధించిన అంశాలపైన గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక విజ్ఞాపనలు ఇచ్చారు. సో వాటి పురోగతిలో భాగంగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా
గతంలో హర్దీప్ సింగ్ పూరికి ఆయన విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ శాఖని మనోహర్ లాల్ ఖట్టర్కి కేటాయించడం జరిగింది. కాబట్టి సో ఆయన దృష్టికి కూడా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన తెలంగాణ నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. సో కేంద్రంలో కొత్త ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మంత్రులు మారారు. సో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మరోసారి వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయబోతున్నారు. అలాగే మరి కాసేపట్లో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటుగా తెలంగాణ రోడ్లు రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతున్నారు. ఆయన కూడా తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులు, అలాగే రీజనల్ రింగ్ రోడ్, ఇటువంటి అంశాలపైన కేంద్రం వద్ద కొన్ని అంశాలు పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. సో వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన నితిన్ గడ్కరీతో చర్చలు జరపబోతున్నారు. సో ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ మంత్రులు, అలాగే ఎంపీలంతా కూడా ఢిల్లీలో ఉండి తెలంగాణకు సంబంధించిన అంశాలు, అభివృద్ధికి సహకరించాలని చెప్పి కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞాపనలు ఇవ్వబోతున్నారు. సో ప్రస్తుతం అయితే రక్షణ శాఖ మంత్రితో సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి పట్టణ, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కాబోతున్నారు. మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి కార్యాలయం కోరడం జరిగింది. సో శాఖాపరంగా ఉన్న అన్ని అంశాలను కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పెండింగ్ అంశాలను కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వారి సహకారాన్ని రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. రైట్ గోపి.